వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను స్మరత. కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర కాలనీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఈటెల రాజేందర్. మీ అందరి ఆదర అభిమానాలకు ధన్యవాదాలు అని, ఈ ప్రచారం సందర్భంగా నేనెక్కడికి పోయినా ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు అని, ఈసారి మల్కాజ్గిరి ఎంపీగా మీరు గెలవడం ఖాయమని భరోసా ఇస్తున్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని కోరుకున్నారన్నారు. ప్రధాని మోదీ దేశంలో ఒకే చట్టం ఉండాలని ఎంతో కృషి చేశారని, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి దానిని ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు అని, దేశంలో టెర్రరిస్టులకు మిలిటెంట్లకు సింహ స్వప్నంగా మారారు అని, సైనికులకు అండగా నిలబడ్డారు అని, మోదీ ప్రధాని అయ్యాక దేశ విదేశాలలో భారత కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన దేశ విద్యార్థులు చిక్కుకుంటే యుద్ధాన్ని ఆపించి మరీ వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారన్నారు. మోదీకి ఎందుకు ఓటు వేయాలో అభినందన్ తల్లిని అడగండి. మన నేవీ ఉద్యోగులకు పరాయి దేశంలో ఉరిశిక్ష పడితే ఆ దేశాల అధ్యక్షులతో మాట్లాడి దానిని రద్దు చేయించారని, దేశంలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రులు మోదీ ప్రధాని కాకముందు 3 మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 17కు చేరాయి. కరోనా లాంటి మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తే ఇన్ని కోట్ల జనాభాకు ప్రమాదం కలగకూడదని యుద్ధ ప్రాతిపదికన వీటిని కట్టించారు అని అన్నారు. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. మహిళలకు ఇస్తానని చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బస్సులో ఉచిత ప్రయాణం తప్ప మరేది అమలు కాలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని, వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని ప్రజలను ఆశపెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఏది నెరవేర్చలేదు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పారు. అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు. మల్కాజ్గిరి ఐటీ కారిడార్, రైల్వే స్టేషన్లు ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కోంపల్లి వైపు మెట్రో రైలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామని, మల్కాజ్గిరిలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా మేము పూర్తి సహకారం అందిస్తామని మాట ఇస్తున్నామన్నారు. ఈ పార్లమెంట్ అభ్యర్థి మా చేతుల్లో పెట్టాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేరు. గతంలో ఇక్కడ ఏ పార్టీలు ఎమ్మెల్యేలను ఎంపీలను మీరు చూశారు. మొదటిసారి ఈ నియోజకవర్గంలో బీజేపీకి అవకాశం ఇవ్వండి అని, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థన అని అన్నారు. ఎవరికి వాళ్ళుగా మన ఫ్రెండ్స్ అందరూ ప్రభుత్వం చెప్తామని కోరుతాం. మోదీ గారికి ఎందుకు పెట్టారు? ఈ 10 ఏళ్ల కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఆయన మాటల కంటే కూడా ఆయన పని ఎక్కువ మాట్లాడారు. ఒకటి కాదు కాదు, ఈ దేశానికి క్రానిక్గా ఉంటున్న ఇష్యూస్ ఎప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల మంది వేల మంది సైనికులు పోగొట్టారు. వేల మంది అనాథ ప్రాణాలు కూడా నిలబెట్టి జమ్మూ కాశ్మీర్ కాపాడుకోవడానికి కలిసి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి తప్ప ఒకే దేశంలో నడుపుతున్నారని లేదు అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లకు కన్నెత్తు కూడా జమ్మూ కాశ్మీర్ని ఒక ఆంధ్రప్రదేశ్గా ఒక ఢిల్లీలాగా ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇలా రూపొందించబోతుందో మోడీగా. రెండవది, ఒకనాడు దేశాల్లో టెర్రరిస్ట్ అటాకులు అనేక వార్తలు చూసేది. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏదైతే పెళ్లి పరిస్థితున్నది అనేటువంటి దాంట్లో నరికిపోయి మనం కళ్ళారా చూసాం. ఈ హైదరాబాద్లో అనేక మంది అమ్మాయిలు చనిపోయేసి, అది సాయిబాబా ముందుగా కావచ్చు, జనసంబంధం జంక్షన్ కావచ్చు, ముందుని పార్కు కావచ్చు, అది కోటి జాబ్ కావచ్చు, అనేక మంది చనిపోయింది. ప్రతి షాపులో మెకానికల్ లేకుండా షాప్ లేవు. ఒకరో ఇద్దరు సిబ్బంది తప్ప షాపు లేని పరిస్థితి. ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ అటాక్ లేకుండా సామాన్యం చంపే అధికారం ఎవరికి లేదని పడతానని చెప్పి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ జాగ్రత్తగా కూడా ఓడిపోయిన పరిస్థితి అని చెప్పి సింహాసనం
ఆయన సినిమా సత్యంగా నాయకుడు మోడీ గారు. ప్రపంచంలో కూడా ఒకప్పుడు భారతదేశం కూడా చాలా చిన్న చూపు ఉంటుంది. ఈ దేశంలో అమెరికా అయితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అవన్నీ తెలుసు. మోడీ గారు మీసా గారు రిజర్వ్ చేసింది అమెరికా. అట్లాంటి అమెరికా ఇవాళ మన మోడీ గారు అమెరికాకి రికార్డుతో స్వర్ణపత్రంలో రాస్తారు. కానీ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించుకోరు. వాళ్ళ సెనేటర్లు మనం ఎట్లయితే మోడీ అందరూ యూఎస్సీ సపోర్ట్ కొట్టి మోడీ అనేటువంటి స్థాయికి తెచ్చినటువంటి దేశం ఆ నాయకుడు మోడీ గారు. మొన్న నా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు మన పిల్లలు చిక్కుబడిపోతే వాళ్ళతో మాట్లాడి భగవానుడు మా పిల్లల్ని తెచ్చుకోవాలి, ఈ యుద్ధం కొనసాగించి మాకు అభ్యంతరం చెప్పి మన పైకి పంపించి మన పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి నాయకుడు మోడీ గారు. మాట్లాడుతున్నాం మోడీ గారికి ఎందుకుంటే వాళ్ళే నాకు పంపిస్తారు. మోడీ గారికి ఎందుకు పోతారో అభినందనలు మా అభినందన తల్లిదండ్రులు అని చెప్పేస్తారు. మోడీ గారికి ఎందుకు పోతారో 8 మంది సైనికులు పరాయ రోజుల్లో శిక్షించబడితే దానికి 50 శిక్షణ మార్చి ఆ 8 మంది సైనికులను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచిన గంట మోడీ గారి మొత్తం సింహాచలం మొత్తం కుండాలలో కుటుంబాలను బట్టి భారత మాత భద్రతలో ఇవాళ ప్రాణాలు కలిగినటువంటి సైనిక కుటుంబాలు ఇవాళ ఎంత గర్వపడుతుందంటే ఆనాడు ప్రాణాలను అనుభవించినటువంటి సైనికులు ఇవాళ భద్రంగా బతికేటువంటి స్థాయికి వచ్చింది. ఆ సైనికులు అనుభవించిన స్థాయికి గవర్నమెంట్ ఆస్పెక్ట్ లో చెప్తే ఒక 2 రోజుల క్రితం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. కాబట్టి మోదీ గారు ఈ పదవులు 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మోడరేషన్ కావచ్చు, వందే కావచ్చు, రైలు కావచ్చు, ఒక్కటే చెప్తా 65 సంవత్సరాల కాలంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించింది, ఒకటి వాజ్పేయి గారు స్థాపించింది, మరొకటి మన్మోహన్ సింగ్ గారు స్థాపించింది. కానీ మన కరోనా వచ్చినప్పుడు భారతదేశం డాక్టర్లు లేవని, పథకాలు లేవని, ఐసీయూలు లేవని, ఒకవేళ ఇక్కడ కరోనా వస్తే చాలా గుట్టలే ఉంటాయని చెప్పి మన గురించి న్యూస్గా మాట్లాడినప్పుడు మోడీ గారు గంభీరంగా భరించారు. దానికి ఒక పరిష్కారం కావాలని భావించారు. ఇవాళ మొత్తం దేశంలో మెడికల్ కాలేజ్ డెవలప్ చేసేటువంటి మోడీ గారు మెడికల్ సైన్సెస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అట్లాంటి 65 కూడా వస్తే ఈ మోడీ గారి 10 సంవత్సరాల్లో ఇవాళ మళ్ళీ కరోనా లాంటి విపత్తు వస్తే నా ప్రజల్ని కాపాడుకునేటువంటి చట్టాలు కలిసి 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఇచ్చేదంతా మోడీ గారు. అందువల్ల ఇవాళ ఎక్కడ చూసినప్పుడు భారతదేశానికి శక్తి లేకుండా, వరల్డ్ బ్యాంక్ బ్యాంక్ తప్పకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ డబ్బులతో రూల్ చేసే పరిస్థితి లేకుండా ఇలా మన సొంత కాలంలో పడిపోయే స్థాయికి వచ్చింది. ఇలా అనేక రిఫార్మ్స్ వచ్చినాయి. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ కరోనా వచ్చి ప్రపంచమంతా రిసెషన్ ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రోత్ ఎంతో కొంత నమోదు చేసుకొని 5వ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న భారత్. ఆయన అందరూ రేపు నమ్మేన కరకాలను మొదలుపెట్టి 7వ ఆర్థిక వ్యవస్థ తీర్చుకుంటేనే నా కర్తవ్యం చెప్తుంది నరేంద్ర మోడీ గారు. ప్రభుత్వాలు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా విశ్వాసాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో 500 ఏళ్ల క్రితం పోగొట్టుకున్నటువంటి భారత జాతి ప్రతీక విశ్వాసమైనటువంటి అనేక రామాన్ని నిర్మించి ఇవాళ ప్రజలకు అక్షంతలు పంపించి నా కుటుంబాన్ని చదవాలని, ఆ దేశం చదవాలని చెప్పి ప్రవచించి దాన్ని ఆచరించినటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. నేను అంటున్నా బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మన ఓటర్లతో ప్రయత్నంలో ఆలోచించారు. నా ఇక్కడ అధికారులు, నా అక్కడ ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని గమనించారు, ఒక్కటైనా అమలు చేశారు. అమలు చేయగలిగే చట్టం కూడా చెప్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక వ్యవస్థను క్షేమంగా అర్థం చేసుకునే వ్యక్తిగా నేను ఒకటి అనుకున్నా, ఈ
5 దశాబ్దాలు దేశాన్ని పాలించిన ఒక పార్టీ, 4 దశాబ్దాలు ఒక రాష్ట్రాన్ని పాలించిన జాతీయ పార్టీ, ఇంత అడ్డగోలుగా మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఆనందిస్తాడు. 5,000 కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టాలని ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు హామీస్తాడు. తనకు కాకపోతే ఇట్లా ఉండదు అని చెప్పి అనుకున్నాం. కానీ అప్పుడు విమర్శిస్తే ప్రజలు తప్పుపడతారని చెప్పి భావించాను. అయినా ఒక మాట చెప్తున్నాను, ఇవాళ అధికారమే పరమావధిగా ఎన్ని హామీలను వచ్చి రావాలనేటువంటి తాపత్రయం తప్ప నేను నిజాయితీలకు చిత్తుంది అని చెప్పి చెప్తున్నాను. కానీ భయలేదు. కానీ అందున 4 నెలలు 6 నెలలు నడుస్తాను. 5 నెలలు కలిసినప్పుడు కూడా తాను ఒక మెసేజ్ ఇచ్చిన సమాధానం కేసీఆర్ గారు మాకు లంక బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నాం, ఖాళీ బిందెలు వచ్చిండు, ఉత్త చిప్ప చేతికి ఇచ్చిందని చెప్పి మనం చెప్పట్లేదు. రామసాయి మరి ఉత్త చిప్పన ఇది లంక బిందెల ఆ సోని లేకుండా ఈ హామీ ఇచ్చిందా మనం అర్థం చేసుకుంటున్నట్టు. ఒక్క హామీ కూడా ఒక్కడి హామీ లేదు. కొండనాయకులు రైతులు పాపకు 10,000 రూపాయలు కాదగా 15,000 రూపాయలు కొన్నానంటే ఇక ముస్లిమ్స్ ఉంటేసారు. 20,000 అంతా అందుకే ఉంటేసారు. ఆ 10,000 రూపాయలు కూడా 2 ఎకరాలకు 3 ఎకరాలు వచ్చినప్పుడు మొత్తం మందికి రాలేదు. 2,000 రూపాయలు పెన్షన్ మా 4,000 స్థాయి చెప్పి ఇచ్చిందా పెన్షన్ 4,000 కొత్త పెన్షన్ లేవు. హ్యాండిక్యాప్ వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ కాదు, 4,000 రూపాయలు పెన్షన్ లేవు. కన్యాలక్ష్మి 1,00,000 రూపాయలు బంగారం ఇస్తాయని చెప్పి రూల్స్ లేదు. ఒక ఉచిత బస్సులో ఉచిత ప్రయాణం తప్ప మహిళలకి ఇచ్చింది ఏమీ లేదు. ఈ ఆయన ఇంకా గాలితో పుట్టించాలని చెప్పి అంటే ఆయన భాష ఏంటి, వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ సంగతి నాకు అర్థం కాదు. కానీ కేంద్రానికి రాష్ట్రానికి ఉండేటువంటి సంబంధాలు బాధ్యతలు ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నేను దాన్ని నూతనకపోతే కానీ ఇలా గాలితో పుట్టు రోజుగారు కాదు. ఇవాళ ఆ భాష వర్తించేది, ఆ మాట వర్తించేది రేవంత్ రెడ్డికి. ఇవాళ 2,000 రూపాయలు నెలకి ఇస్తాను చెప్పండి, 12,000 రూపాయలు ఆటోగ్రాఫీకి ఇస్తాను చెప్పండి, అడ్డమైన కొనుగోలు 12,000 రూపాయలు ఇస్తాను చెప్పి ఉమ్మడి అసలు క్వశ్చన్ లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం దయచేసి 9,000 కోట్ల రూపాయలు ఎంఆర్పీ మీద అమలు చేయకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి అట్లయితే అందుకని ఈయన అంటాడు ఇక అప్పుడు మేము మాట శ్రమలు నిజమే, ఇది అమలు కావాలన్నా 14 సీట్లు ఎంపీసీ గెలిపితే రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి అయితే అక్కడ ఆయన లంకెతం అయితే తీసుకుంటే వెళ్ళిస్తాను. సాధ్యమైంది. ఇక్కడే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఏమన్నా చేయగలిగే శక్తి, సత్తా, ఆ అధికారం ఉన్నది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. కాబట్టి రేపు నాలుగు మళ్ళీ భయాభయం పైగా చేసుకోవాల్సి మల్కాజ్గిరి సర్వత్ర సర్వతోతంగా ఇది ప్రజలకు కావాలంటే ఇలా నారాయణపురం మోడీ గారి దగ్గరపై డైరెక్టర్ ఏమైనా కావాలి, ఐటీ కాగాలు కావాలి, నాకు ఒక ఇండస్ట్రియల్ కాగాలు కావాలి, నాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, నా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్తే చేసుకునే ఆస్కారం ఉంది. ఇవాళ నా గొప్పల్లి సైడ్ ఒక మెట్రో రైలు కావాలనేటువంటి డిమాండ్ అయితే ఈ ముందుగా చేస్తే మనం చేసి తప్పలేదు. కాబట్టి మల్కాజ్గిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి బాధ్యత మన చేతిలో పెట్టమని చెప్పి మీకు అర్థం చేసి ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ భాషలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ కమిట్మెంట్ ఏందో, వాళ్ళ ప్రభుత్వాలు మీకు చెప్పాల్సిన లేదు. కాబట్టి దయచేసి కమలాపూర్ గుర్తులు తెప్పించాలని చెప్పి